వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతోంది. అందులో భాగంగా సమావేశాలు పెట్టుకుని రాజకీయ పరంగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల పీఏసీ కీలక భేటీ నిర్వహించారు. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. తెలంగాణ పీసీసీ నేతల పీఏసీ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు అందరూ ఐక్యంగా ఉన్నారని చాటడానికి సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు చెందిన ప్రణాళిక ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయాలను కూడా ఖరారు చేస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా సమావేశాలు పెట్టుకుని రాజకీయ పరంగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల పీఏసీ కీలక భేటీ నిర్వహించారు. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. తెలంగాణ పీసీసీ నేతల పీఏసీ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు అందరూ ఐక్యంగా ఉన్నారని చాటడానికి సీనియర్ నేతలతో బస్సు యాత్ర చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. యాత్రకు చెందిన ప్రణాళిక ఎప్పుడు మొదలు పెట్టాలనే విషయాలను కూడా ఖరారు చేస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతోంది. అందులో భాగంగా సమావేశాలు పెట్టుకుని రాజకీయ పరంగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నారు. ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల పీఏసీ కీలక భేటీ నిర్వహించారు. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అంతర్గత సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఓవర్ టు యు. శంకుస్థాపన లోక్సభ ఎన్నికల ప్రణాళికపై కాంగ్రెస్ కసరత్తు మొదలు చేసింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభిప్రాయ సేకరణ జరుపుతా ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ మేనిఫెస్టో సభ్యులు, అదేవిధంగా మంత్రులు, ప్రజా సంఘాలతో కూడా కేంద్ర మేనిఫెస్టో సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి కూడా సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ సమావేశం అవుతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ తరహాలోనే అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునేలా కూడా గ్యారంటీలను ప్రకటించాలని కూడా భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో కూడా గ్యారంటీలు సక్సెస్ అయ్యాయి. ఇదే తరహాలో కూడా గ్యారంటీలను ప్రకటించడం ద్వారా ప్రజలను ఆకర్షించాలని మాత్రం కేంద్రం భావిస్తా ఉంది. కేంద్రకు సంబంధించిన ఏఐసిసి భావిస్తా ఉంది. అయితే ప్రధానంగా రైతు రుణమాఫీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. రైతు రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ససేమిరా అంటుంది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని కేంద్రం ఎన్నికలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రైతు కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి మోడీకి సంబంధించి 3 విడతలుగా కూడా 2,000 చొప్పున కూడా 3 సార్లు అంటే 6,000 చొప్పున ప్రతి రైతు కూడా అకౌంట్ లో వేస్తున్నాడు. దీన్ని 10,000కు పెంచే అలా కూడా బీజేపీ ప్లాన్ చేస్తా ఉంది. దీనికి కౌంటర్ గా కూడా రైతు రుణమాఫీ హామీ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఇటు దీంతో పాటు 10 లక్షల వరకు కూడా ఉచిత వైద్య చికిత్సకు సంబంధించి మహిళలకు ఆర్థిక చేయూత, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ తో పాటు ఆ గిగా వర్కర్స్ సంబంధించి ఊబర్, ఓలా, అదేవిధంగా ఇటు స్విగ్గీ, జొమాటో లాంటి వర్కర్లకు కూడా ఇటు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. మరోవైపు ఇటు ప్రతి పేద కుటుంబానికి కూడా ఆర్థిక సహకారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టంతో పాటు ఇటు పంటలకు గిట్టుబాటు ధర, అదేవిధంగా గతంలో వివాదాస్పదమైనటువంటి అగ్నివీర్ పథకం కూడా రద్దు వంటి హామీలను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తా ఉంది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే రాష్ట్రాల వారిగా కూడా ఉన్న ప్రత్యేక పరిస్థితులను కూడా అడ్రస్ చేసే విధంగా కూడా హామీలు ఇవ్వాలని ఏఐసిసి అధిష్టానం మాత్రం మేనిఫెస్టో కమిటీ భావిస్తా ఉంది. దానికి అనుగుణంగా కూడా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు కాంగ్రెస్ నుంచి ఏమి ఆశిస్తున్నారు అన్న అంశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది. ఏపీ, తెలంగాణల కోసం కూడా ఇటు విభజన హామీల అమలు, గ్యారంటీ ప్రామిస్ ను కూడా మేనిఫెస్టోలో పొందుపరచాలని కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గతంలో ఉన్నప్పుడు 2013లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో కూడా అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేరలేదు. అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. ఈ రెండింటిని కూడా ఇటు మేనిఫెస్టో కమిటీలో కూడా పొందుపరిచే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9తో కూడా ముగుస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి అప్పట్లోపు మేనిఫెస్టోను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని కూడా
ప్రతి రాష్ట్రాన్ని కూడా ఏఐసీసీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ సభ్యులు కూడా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు కూడా ఇప్పుడు ఏఐసీసీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలతో పాటు ఆ విభిన్న సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఎలాంటి హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అనే దాని మీద కూడా దృష్టి పెట్టి రాష్ట్రంలో ఇచ్చినటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటు ఇటు ఉచిత బస్సు ప్రయాణం లాంటిది, అదేవిధంగా రుణమాఫీ లాంటి పథకాలను కూడా ఇటు రాష్ట్ర సభ్యులు కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. అవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.